హలో ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, బాగున్నారా? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? అమ్మ ఇక్కడ లడ్డూలు చేసింది. లడ్డు చేసింది. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి నేను మినపసును ఉండలు అయితే తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నేను చూపిస్తున్న గిన్నెతో మినపప్పు అనేది తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఫస్ట్ స్టవ్ వెలిగించి దాని మీద కడాయి పెట్టి నేను చూపించిన గిన్నెతో నేను ఒక 1.5 కప్ వరకు మినపప్పు అనేది తీసుకున్నాను అనమాట. తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం మనం సిమ్లో పెట్టి చేసుకోవాలన్నమాట. మంచిగా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఇది వచ్చేసి గోల్డెన్ కలర్లో రావాలన్నమాట. అండ్ ఇవి వేగినప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట. ఆ స్మెల్ తోటి తెలిసిపోతుంది మనకి అవి మంచిగా ఫ్రై అయ్యాయని. ఇప్పుడు ఇట్లా కొంచెం కలర్ చేంజ్ అయ్యాక మనం ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం అనేది వేసుకోవాలన్నమాట. ఈ బియ్యం వేయడం వల్ల మనం లడ్డూలు తినేటప్పుడు మనకి పంటికి అతుక్కోకుండా ఉంటుందన్నమాట. అందుకే బియ్యం వేసుకొని ఒక 2-3 మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత వీటిని కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసి వాటిని చల్లారనివ్వాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట వీటిని. ఇక్కడ వచ్చేసి నేను చిన్న మిక్సీ గిన్నెలో మిక్సీ పడుతున్నాను. మీరు కూడా చిన్న మిక్సీ గిన్నెలో మిక్సీ పట్టండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం పెద్ద గిన్నెలో పడితే ఏంటంటే మనకి పప్పు అనేది మంచిగా నలగదన్నమాట. అంటే కొంచెం పప్పులాగే ఉండిపోతుంది. సో ఇక్కడ కొంచెంగా చిన్న మిక్సీ జార్లో వేసి మంచిగా కొంచెం బడ్స్ ఉండేలా మిక్సీ పట్టుకోండి. ఇట్లా మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో బెల్లం యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నానో అదే కప్పుతో ఒక 1.5 కప్ వరకు బెల్లం కూడా తీసుకుంటున్నాను. తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం బెల్లం ఇంకొక 1/2 కప్ వరకు బెల్లం యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 1.5 కప్ వరకు అయితే బెల్లం అనేది యాడ్ చేశాను అనమాట. ఒకసారి బెల్లం యాడ్ చేసిన తర్వాత మంచిగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఆ బెల్లం అనేది పిండిలో మంచిగా కలిసిపోయే వరకు కలుపుకొని ఇప్పుడు మనం కొంచెంగా దీన్ని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇట్లా మిక్సీ పట్టిన దాంట్లో మనం వేడి చేసుకున్న నెయ్యిని వేసుకొని లడ్డూలు అనేవి చుట్టుకోవాలన్నమాట. ఇక్కడ నేను కొంచెంగా నెయ్యి వేసుకొని లడ్డూలు అనేవి చుట్టుకుంటున్నాను. మీరు కావాలంటే ఒకసారి నెయ్యి వేసుకొని కూడా లడ్డూలు అనేవి చుట్టుకోవచ్చు అన్నమాట. అంతే ఫ్రెండ్స్, ఇవి మనకి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇవి తినడం వల్ల కూడా చాలా హెల్దీ. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ MNTR World.